వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. మహాకుంభమేళా అనగానే మన కళ్ల ముందు దర్శనమయ్యేది భక్తుల సంద్రం, సాధువుల హడావుడి, పూజలు, ప్రార్థనలు. అలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలో చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగించే ఎంతో మంది సాధారణ మనుషులుంటారు. అలాంటి వారిలో ఒక సాధారణ యువతి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె పేరే మోనాలిసా. మహాకుంభమేళాలో పూస మాలలు అమ్ముకుంటూ రోజులు గడిపినటువంటి మోనాలిసా ఎవరూ ఊహించని విధంగా ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయింది. ప్రారంభంలో మోనాలిసా జీవితం చాలా సాధారణం. కుటుంబ బాధ్యతలు, రోజువారీ ఖర్చులు తీర్చుకోవడం కోసం ఆమె మహాకుంభమేళాకు వెళ్లి పూసలు అమ్ముకునేది. భక్తులకు చిరునవ్వుతో మాలలు అమ్ముతూ తన పనిలో తాను నిమగ్నమై ఉండేది. ఆ సమయంలో ఆమెకు సినిమాలు, సోషల్ మీడియా, ఫేమ్ వంటి వాటి గురించి పెద్దగా అవగాహన కూడా లేదు. కానీ విధి ఒక మలుపు తిప్పింది. ఎవరో తీసిన ఒక వీడియో, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో మోనాలిసా సహజమైన అందం, కళ్లలోని అమాయకత్వం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ ఒక్క వీడియోతో ఆమె పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఇంటర్నెట్లో ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలయ్యాక మోనాలిసా జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆమె వీడియోలు, ఫోటోలు విపరీతంగా షేర్ అయ్యాయి. ఆమె గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపించారు. సాధారణమైన ఒక పూస మాలలు అమ్ముకునే ఆ అమ్మాయి ఒక్కసారిగా సెలబ్రిటీలా మారిపోయింది. మీడియా కూడా ఆమెపై దృష్టి పెట్టింది. ఇంటర్వ్యూలు, కథనాలు రాయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ కథ అక్కడితో ఆగలేదు. మోనాలిసా జీవితం మరో కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఆమె వెండితెరపై కూడా సందడి చేయబోతుంది అనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా ఆమె ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. సాధారణ దుస్తుల్లో కనిపించిన పాత మోనాలిసా కాదు అది. కొత్త లుక్, ఆత్మవిశ్వాసంతో నడిచే ఒక కొత్త మోనాలిసాను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని చాలామంది కామెంట్స్ చేశారు. ముఖ్యంగా చెప్పుకోవలసిందేమిటంటే మోనాలిసా ఓ తెలుగు సినిమాలో లీడ్ రోల్లో నటించబోతుంది. ఇది ఆమె జీవితంలో వచ్చిన అతి పెద్ద అవకాశమనే చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభమైందని సమాచారం. సినిమా ప్రపంచం ఆమెకు పూర్తిగా కొత్తది. కెమెరా ముందు నటించడం, డైలాగులు చెప్పడం, షూటింగ్ వాతావరణం ఇవన్నీ ఆమెకు మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా ఆమె ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. మోనాలిసా కథ చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఒక సాధారణ అమ్మాయి కూడా అవకాశం దొరికితే ఎంత ఎత్తుకు ఎదగగలదో ఆమె జీవితం చూపిస్తోంది. అదృష్టం, కష్టపాటు, సరైన సమయం ఇవన్నీ కూడా కలిసి వస్తే జీవితం ఎంత వేగంగా మారిపోతుందో మోనాలిసాని ఉదాహరణగా చెప్పవచ్చు. పూసమాలలు అమ్మిన చేతులే ఇప్పుడు సినిమా కెమెరాల ముందు కనిపించబోతున్నాయి అంటే ఇది నిజంగా ఒక అసాధారణ ప్రయాణమే. ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు కూడా తక్కువేమీ కాదు. పేరు, ఫేమ్తో పాటు విమర్శలు కూడా వస్తాయి. అయినా సరే మోనాలిసా తన సాధారణ నేపథ్యాన్ని మర్చిపోకుండా ముందుకు సాగితే ఆమె మరింత గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. మహాకుంభమేళా నుండి ముంబై ఎయిర్పోర్ట్ వరకు, అక్కడి నుండి వెండితెర వరకు సాగిన ఆమె ప్రయాణం చాలా మందికి ఒక కథలా అనిపిస్తోంది. ఇది కేవలం మోనాలిసా కథ మాత్రమే కాదు, అవకాశాన్ని అందిపుచ్చుకుంటే జీవితం ఎలా మారుతుందో చెప్పే ఒక ఉదాహరణ.